హెల్ప్ చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. అన్న ఫ్రీ బస్ అన్నారు కదా, మా అమ్మ బస్ ఎక్కితే మా అమ్మకి సీట్ దొరుకుతుంది అన్న. నిజం చెప్తున్నా, మా అమ్మ బస్ ఎక్కితే మా అమ్మకి సీట్ దొరకదు. మా అన్న బిడ్డ బస్ ఎక్కితే, మా వదిన బస్ ఎక్కితే బస్సుకు సీట్ దొరకదు. బాయ్స్ ఎక్కుతారు, బాయ్స్ మొత్తం ఇల్లు పడతారు, లేడీస్ మొత్తమే కూర్చుంటారు. లేడీస్ కూడా నా సీటు అని కళ్ళలు పట్టుకుని కొట్టుకునే రోజులు వచ్చినాయి. అది వేస్ట్, అది వెట్టి వేస్ట్ అన్న. నువ్వు ఎక్కాలంటే బస్సు కిరాయి, నేను ఎక్కాలన్నా బస్సు కిరాయినే. అంతకుమించి ఏమన్నా ఉందా అన్న? నేను ఏడికే మీద పోవాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. అదే 100 రూపాయల బీరు కూడా నేను తాగొచ్చు. అవునా కదన్నా? నమ్మ వదిన పిల్లలు పోవాలంటే ఇట్లా పట్టుకొని నిలబడాలి, ఆడాలి. అది ఫ్రీ బస్ కూడా వేస్ట్. అది లేరన్న, లేరు అస్సలకే లేరు. వాడు ఇచ్చిన పథకాలు మొత్తం వేస్ట్. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండు అంటారు కదా, కేసీఆర్ చేసింది కూడా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఊర్లో నాకు 3 ఎకరాల భూమి ఉంది కానీ ఇల్లు లేదు. ఆయన 10 సంవత్సరాలు చేసిండు కదన్న పదవి. 10 సంవత్సరాలు చేసినా గానీ నాకు ఇల్లు లేదు. ఉగ్రం అన్నదమ్ములం, అందరం సపరేట్ అయిపోయినాం. నేను 10 సార్లు నేను పెట్టిన ఇల్లు గురించి. కేసీఆర్ ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇయ్యలే. ముందు వచ్చే పార్టీ కూడా ఇస్తారని నమ్మకం కూడా అయితే నాకు లేదు. నా సొంత డబ్బులతో నేను కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను కోసిన, నన్ను వండుకొని తిన్నా, 1 రూపాయి కూడా లేదా. నన్ను కోసిన, పీక కోసిన రూపాయి లేదు అంటుండు. ఎందుకు లేదా మరి? ఇప్పుడు ఇక్కడ హెచ్యుసి ఏదో ఉంది కదన్న, హెచ్యు, మరి ఎందుకు కోస్తుండ అవన్నీ? ఎందుకు కోస్తుండు అంటే విద్యార్థులను సంపదామని కోస్తుండా, ఉన్న జంతువులను గోదామని చేస్తుండా అన్న? ఈడ ఒకటే ఉందా అన్న? హైదరాబాద్ ఇది ఒకటే ఉందా? బయట నల్గొండలో ఉండొచ్చు, మెదక్లు ఉండొచ్చు, నిజామాబాద్, వరంగల్ లేవా? అడవులు లేవా? కోసుకోరాడా? ఏం లేని జాగాలో కోసుకోరా అన్న? అది వేస్ట్, కేసీఆర్ వేస్ట్, అందరు వేస్ట్. కరెక్ట్ మొగడు రావాలంటే, నిజం చెప్పాలంటే ఓడ చెప్పన్నా, మన విద్యార్థి సంఘంలోనే ఎవడో ఒక లేవాలి. ఆ లేచేదాకా మన స్టూడెంట్ గాని ఎవడు గాని ఓవడు బాగుపడాడు. ఇక్కడ పోటీ చేసి అన్నా సినిమాలకే పని చేస్తాడు తప్ప దేనికి. అయ్యో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, అలా ఒక మాట చెప్తున్నా. డిప్యూటీ సీఎం ఎందుకైంది అన్న? ఎమ్మెల్యే అయిందా? ఇప్పుడు అయింది అన్న, ఇప్పుడు అయిండు. ఇగో మీరు తప్పు అనుకున్నా, మీరు ఏమనుకోవరా? ఆయన నాకు ఫ్యానే, ఆయన పెద్ద ఫ్యాన్ కావచ్చు సినిమా పరంగా. ఆయన ఎమ్మెల్యే గెలవలేడు, దేనికి వెళ్ళలేదు. డైరెక్ట్ ఏమేమి వచ్చింది, డిప్యూటీ సీఎం మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుడు ఇచ్చిండు కాబట్టి వచ్చింది. అరే ఉండనన్న, అట్లనే ఉండని. ఆయన ఒకవేళ ఇటు వచ్చినా గానీ, ఒక నిమిషం, ఒకవేళ ఇక్కడికి వచ్చిండు అనుకో, మనం సినిమా పరంగానే చూస్తాం, మిగతా పరంగా మాత్రం తెలంగాణ చూస్తారు అనేది 90కి 75% చూడరు అన్న. ఆయన అన్న నువ్వు సినిమా చూసినావు, నేను బరాబర్ సినిమా చూస్తా. ఒక మాట అన్న, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏం చేసిండు? ఏం చేయలే. పవన్ కళ్యాణే కాదు, ఏ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో గాని ఏం చేయలేరన్న. మనకు రాజకీయ పరంగా మాత్రం బరాబర్ చెప్పాలంటే కేసీఆర్ అన్నట్టు మాత్రం 2-3 చేసిండు, కానీ ఒకటి చెందినవి ఒకటి చెందలేవు. అంతకు మించి ఏం జరగలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లా పథకాలు ఇవ్వాల్సిన పథకాలు ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. ఏం చేసిండు? ఇప్పుడు నువ్వు ఇప్పుడు కెమెరా పట్టుకొని ఉన్నావు అన్న, అది నీకు ఎందుకు వచ్చిందన్న? కరెక్ట్ గా ఉంటే ఇది కాదు, దాని అమ్మాయి మిండ వస్తుండొచ్చు నీకు. అవునా కదన్నా? అన్ని వేస్ట్ అన్న. అవి ఫైనల్ ఒక మాటలో రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తావు? సగం కరెక్ట్, సగం మేనేజ్ అన్న, బస్ అంతే.